నేను స్వాగతం గురించి రాలేదు రదర్ఫర్డ్, స్వాతంత్ర్యం కోసం వచ్చాను. స్వాతంత్ర్యం ఏమిటి? నువ్వు ఈ మన్య ప్రజలకు ఇచ్చిన స్వాతంత్ర్యం? ప్రతి పనికి పన్నుల పేరుతో వీళ్ళ రక్తమాంసాలు పీకొలచంలో నేను ఆనుభవి మన్య ప్రజలకు ఇచ్చిన స్వాతంత్ర్యం. నేను కోరుకునేది మేధావులు సంపన్నులు అనుభవించే స్వరాజ్యం కాదు. అట్టడుగున ఉన్న మనిషికి కూడా అయినా స్వేచ్ఛా వాయువులను పీల్చగలిగే స్వరాజ్యం. ఎక్కడైతే ప్రతిపక్షి తలెత్తుకు తిరగలడు, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరు, ఏది ప్రజాత్మకమైన సంఘానికి అతీతమో అలాంటి సంఘాన్ని స్వరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. కానీ దానిని చట్టం బ్రిటిష్ సామ్రాజ్యం నెత్తిన కుట్టల మొదలుకొని వర్తకం పేరుతో ఊరులా తిరుగుతున్నప్పుడు ఎక్కడుంది రాని బ్రిటిష్ సామ్రాజ్యం? ఢిల్లీ బాద్షాలుగా వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిడ్డంగులు కొట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జైలు పట్టి మోకరిగినప్పుడు ఎక్కడుంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? ఆవేశపడుతున్నాడా? ఎందుకు వానకు తరుస్తూ వెయ్యిందవలను కష్టపడినా ఒక్క పూట అన్నాన్ని కూడా నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలతో ఒంటిని కప్పుకోలేక సిగ్గుతో అవమాన భారంతో తిరిగే నా చెల్లెళ్ళు, తల్లి పాలు లేక కనీసం తాగడానికి కంది లేక ఏడ్చి సమస్యలు పడిపోయే పసిబిడ్డలు, వాళ్ళను చూసి ఆవేదన పడక నీతో మంత్రాలు చేయరా? ఈ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కలిగిన ఈ గుండె కానుగట్టింది, నీ కాళ్ళపై పగబట్టింది. రేగిన ఈ అగ్ని జ్వాల చల్లారదు రదర్ఫర్డ్. నీ అధికారం అంతమయ్యేంత వరకు, మీ ఆఖరి తలపురాన్ని మీ గడ్డబట్టి వెళ్ళి పారిపోయేంత వరకు ఈ దిక్కుదేవులు, ఈ రక్తమాసాలు, ఈ జీవుల వల్ల పోరాటాలు అక్కడ కాదురా, ఇక్కడ కాదు రదర్ఫర్డ్. నేను కని చనిపోయినంత మాత్రాన ఈ దినదిన ప్రవర్తనమయ్యే స్వాతంత్ర్య పోరాటం ఆగదురా. ఒక్క సీతారామరాజు సరిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్క సీతారామరాజుని మిమ్మల్ని మీ భవిష్యత్తు మీ పిట్టరాజుని పగిలిస్తారు. ఒక్కొక్క వీరుడు ఒక్కొక్క విప్లవకారులై మిమ్మల్ని మీ భవిష్యత్తు మీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పగిలిస్తారు. సీతారామ వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ పేరు, స్వాతంత్ర్యం. రదర్ఫర్డ్, ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసులో భావాన్నై, హృదయాగ్ని జ్వాలనై, నా జాతికి